అక్కడ పోయి చూపెట్టుకుంటారు. రకరకాల హాస్పిటల్స్ ఉంటాయి హైదరాబాద్లో కూడా, అక్కడ చూపెట్టుకుంటారు దానికి సంబంధించిన హాస్పిటల్స్లో. అంటే ఒక ఉద్యోగ భద్రత అక్కడ నిలబడుతూ ఉంటుంది. కానీ ఈ దొంగలు ఏం చేస్తున్నారా అంటే 2009 నుంచి 2016 వరకు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాల్సిన ఈపీఎఫ్ సొమ్మును సరిగ్గా చెల్లించకుండా కొందరు గుత్తదారులు అధికారుల సహకారంతో తమ జేబులు నింపుకుంటున్నారు. ఇలా అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల కోసం గుత్తదారులకు ఇచ్చిన ఈసీఎఫ్ సొమ్ము కోట్లలో మాయమైందట. అయితే దీంతో కొందరు ఫిర్యాదుల ఆధారంగా ఆలస్యం గుర్తించిన ప్రభుత్వం ఒకరిద్దరి నుంచి ఈసీఎఫ్ సొమ్మును రికవర్ చేసినా ఇంకా కోట్లలో రికవరీ చేయాల్సి ఉందట. కొందరు బడా గుత్తదారులు తమ బలాన్ని ఉపయోగించి సొమ్మును రికవరీ కాకుండా అడ్డు తల్లుతుండగా మరికొందరు గుత్తదారులు అవినీతికి పాల్పడిన తన కంపెనీలను మూసి మరో కొత్త కంపెనీకి ప్రారంభించి తిరిగి తమ పనులను కానిచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈసీఎఫ్ గోల్మాల్పై విచారించి రికవరీకి ఆదేశిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైనే రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆ శాఖలోని వాళ్ళే